కాకుండా మీ సొంత డెసిషన్ తీసుకుంటా అంటే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు నేను చెప్పేదైతే. అండ్ ఇంకోటి వచ్చేసి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. మన లాంటి సాధారణ ఫ్యామిలీ అయితే మేబీ రిచ్ పీపుల్ సర్వీస్ బ్రాండ్ వాల్యూ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి కాబట్టి కరెంట్ బిల్ తడిచి మూపిడవుతుంది అనమాట. ఫ్రెండ్స్, చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే యూజువల్గా మనం అన్ని 1.5 5 స్టార్ ఏసీస్ అయితే చేసాం, దట్టు మోస్ట్లీ బ్రాండెడ్ వన్, అంటే కొంచెం సర్వీస్ బెటర్గా ఉండాలి ఇవన్నీ చూసి అయితే చెప్పాం. బట్ చాలామంది నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే కామెంట్స్ అన్న 30,000 లోపల మాకు మంచి ఏసీ చెప్పన్నా, మేము అంత పెట్టుకోలేము, మేము ఎప్పుడో సమ్మర్లో వాడుతుంటాం, మాకు 30,000 బిలోలో కావాలి, 45,000 40,000 మా వల్ల కాదన్నా, కొంచెం బడ్జెట్ వాళ్ళు ఉన్నాం అర్థం చేసుకొని చెప్పి చాలామంది అడిగారు. సో నాకు ఉంది ఈ ఇయర్ చేయాలని, బట్ కొంచెం డిలే అయిందంతే. ఈరోజు ఈ వీడియోలో మీరు కనుక 30,000 లోపల ఒక మంచి ఏసీ పర్చేస్ చేయాలంటే మీరు ఏ ఏసీ తీసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ది వీడియో మీరు ఎండ్ వరకు చూసేవరకు 100% క్లారిటీ తోటి మీరు ఒక మంచి ఏసీని అయితే ఇంటికి తీసుకెళ్తారు, అందులో డౌట్ అయితే లేదు. సో ఫస్ట్ థింగ్, బిఫోర్ ఏ ఏసీ సజెస్ట్ చేస్తాననే దానికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని థింగ్స్ ఉన్నాయి, కామన్ డౌట్స్. యూజువల్గా అందరికీ ఏముంటుంది అన్న, 3 స్టార్ తీసుకోవాలా 5 స్టార్ తీసుకోవాలా? సో ఫస్ట్ నా ఆన్సర్ వచ్చేసి, మీరు ఒకవేళ సీజనల్ యూజర్ అంటే ఎండాకాలంలో ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఆ హీట్కి తట్టుకోలేము కాబట్టి మేము ఎండాకాలం మాత్రమే వాడతాం, ఒక 6 to 7 అవర్స్ లేదంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 9 అవర్స్ వాడతాం అనుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ 3 స్టార్. లేదు మీరు సీజన్తో సంబంధం లేదు, మాకు అట్లీస్ట్ మినిమం 6 మంత్స్ అయితే మేము యూజ్ చేస్తాం, త్రూ అవుట్ ఇయర్లో 6 మంత్స్ పైనే యూజ్ చేస్తాం అనుకుంటే మాత్రం దెన్ యూ కెన్ గో ఫర్ 5 స్టార్. ఎందుకంటే ఇనీషియల్గా మనం ఏదైతే 5 స్టార్కి ఎక్స్ట్రా కాస్ట్ పెడుతున్నామో ఆ కాస్ట్ని మనం తీసుకోవాలి. అంటే ఇప్పుడు అట్లీస్ట్ ఒక 7,000 8,000 ఎక్స్ట్రా కాస్ట్ పెడుతున్నాం కదా, ఆ 7,000 8,000 ఎక్స్ట్రా పెట్టే కాస్ట్ మీరు పవర్ బిల్లో రికవర్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మోర్ దెన్ 5 to 6 years. అది నేను చెప్పిన అట్లీస్ట్ మామూలుగా అట్లీస్ట్ 9 అవర్స్ అట్లా వాడేవాళ్ళు, లేదు మీరు 2-3 అవర్స్ వాడేవాళ్ళు, 4 అవర్స్ 5 అవర్స్ వాడేవాళ్ళు అయితే మాత్రం మీకు ఇంకా సంవత్సరాలు తరబడి పడుతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే సీజనల్ యూజరా గో ఫర్ 3 స్టార్, లేదు ఇయర్ మొత్తం లేదా 6 మంత్స్ పైన యూజ్ చేస్తారా గో ఫర్ 5 స్టార్. బట్ ఇక్కడ పెద్ద క్యాచ్ ఏంటంటే ఈ వీడియో ఏంటి అసలు మంది 30,000 ఒక మంచి ఏసీ కొనాలి, కానీ 30,000 5 స్టార్ దొరుకుతుందంటే క్లియర్ ఆన్సర్, అది ఎంత చెత్త బ్రాండ్ అయినా సరే మనకి 5 స్టార్ ఏసీ 30,000 లోపల దొరకదు. బట్ ఇక్కడ బిగ్గెస్ట్ క్యాచ్ ఏంటంటే మనం 30,000 లోపల కొనాలి, కానీ 30,000 లోపల 80% మనకి 5 స్టార్ ఏసీస్ అయితే దొరకవు. మీరు ఒకవేళ 5 స్టార్ కొనాలనుకుంటే మాత్రం బెస్ట్ 5 స్టార్ ఏసీస్ ఏవైతే ఉన్నాయో కొంచెం తక్కువ ప్రైస్లో అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి 40,000-45,000 కాకుండా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. మన వీడియో వచ్చేసి 30,000కి మనం ఫిక్స్ అయిపోయాం కాబట్టి 30,000లో ఇప్పుడు మనం ఏం కొనవచ్చు అనేది వెరీ క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనం 3 స్టార్ 5 స్టార్ డిసైడ్ అయినాం, బట్ కెపాసిటీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది మిస్టేక్ చేసేది ఇక్కడే. లెస్ దాన్ 110 స్క్వేర్ ఫీట్ అనుకోండి, 110 మోర్ దాన్ సఫిషియంట్, మీకు అవసరం లేదు. యూజువల్గా మన ఇండియన్ కల్చర్లో ఇప్పుడు నేనుండే మా ఇల్లు కానీ ఇంకెక్కడే మా బెడ్రూమే 10x10 రూమ్ అంటే 100 స్క్వేర్ ఫీట్లు. అండ్ అలా చాలామంది చూసుకుంటే 90 స్క్వేర్ ఫీట్స్ ఉంటాయి, 9x9 ఉంటాయి, 10x10 ఉంటాయి, 10x11 ఉంటాయి, మ్యాక్స్ 11x11 ఉంటుంది. కానీ ఒక మన లాంటి సాధారణ ఫ్యామిలీ అయితే మేబీ రిచ్ పీపుల్ అది వేరే కేటగిరీ. బట్ థింగ్ ఏంటంటే ఆ బెడ్రూమ్ సైజ్కి 110 మోర్ దెన్ ఎనఫ్, 110 స్క్వేర్ ఫీట్ వరకు 110 మోర్ దెన్ ఎనఫ్. లేదు మీ రూమ్ సైజ్ 120 కంటే ఎక్కువ ఉందనుకోండి, దెన్ మీరు కంపల్సరీ 1.5 టన్కి వెళ్ళాలి. 30,000 లోపల అయినా సరే ఇవి మీరు బ్రెయిన్లో పెట్టుకోండి, మీ రూమ్ సైజుని బట్టి మీరు తీసుకోవాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి రాంగ్ డెసిషన్ తీసుకోవద్దు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే 120-130 స్క్వేర్ ఫీట్ రూమ్ ఉంటుంది, 110 పెట్టుకుందాం ఎందుకు మనకి, నేను తెలివైన అని చెప్పేసి తీసుకొచ్చి 110 పెట్టేస్తారు. అరే కూల్ అవుతా రూమ్ అంటే రూమ్ కూల్ అవుతుంది, కొంచెం డిలే అవ్వచ్చు, 1.5 టన్ ఫాస్ట్గా చేయొచ్చు, 110 డిలే అవ్వచ్చు. బట్ యూజువల్గా మనం కొనే ఏసీస్ అన్నీ ఏంటి, ఇన్వర్టర్ ఏసీస్. ఇన్వర్టర్ అంటే ఏంటి, రూమ్ని కూల్ చేశాక ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం స్టేబుల్గా ఫ్యాన్ చిన్నగా తిరుగుతూ రూమ్లో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. మీరు అదే 130 స్క్వేర్ ఫీట్ రూమ్లో 110 తీసుకొచ్చి పెట్టి మేము తెలివైన వాళ్ళు అనుకుంటే అక్కడ ఏం జరుగుతుందంటే మీ ఇన్వర్టర్ ఏసీ కాస్త నాన్ ఇన్వర్టర్ ఏసీ లాగా పనిచేస్తుంది. అంటే ఇన్వర్టర్ ఏసీ ఎందుకు కొంటాం, తక్కువ పవర్ బిల్ వస్తుంది, ఎందుకంటే ఒక టెంపరేచర్కి వచ్చాక దాన్ని మెయింటైన్ చేయడం కోసం హై స్పీడ్ కాకుండా స్లోగా తిరుగుతూ మెయింటైన్ చేస్తుంది. మరి ఎప్పుడైతే 110 తీసుకొచ్చి 130-140 స్క్వేర్ ఫీట్లో పెడతారో ఆ రూమ్ని కూల్ చేయలేక అది 24 గంటలు ఫుల్గా తిరుగుతూనే ఉంటుంది కంప్రెసర్, అంటే నథింగ్ బట్ నాన్ ఇన్వర్టర్ లాగా పనిచేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కరెంట్ బిల్ తడిచి మూపిడవుతుంది అనమాట. సో ఇక్కడ ఏదో సేవ్ చేసామని వెనక నుంచి పోయేది, అంటే కొంచెం వెనకడికి ఏదో ఉంది కదా, ముందు నుంచి గింత పోయినా పట్టించుకుంటారు, వెనక నుంచి ఎంత పోయినా పట్టించుకోరని, అట్లాంటి పీపుల్ అయితే కాకండి. కంపల్సరీ 110 లోపల ఉంటేనే 110కి వెళ్ళండి, ఆ పైన ఉంటే మాత్రం కంపల్సరీ 1.5 టన్కి వెళ్ళాల్సిందే. ఇనీషియల్గా 2,000 రూపాయలు ఎక్కువైనా సరే వెళ్ళాల్సిందే. అలా కాకుండా మీ సొంత డెసిషన్ తీసుకుంటా అంటే మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. నేను చెప్పేదైతే చెప్పాల్సిన బాధ్యత నాది కాబట్టి చెప్తున్నాను. ఇక ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ పాయింట్స్ ఈ రెండు, కెపాసిటీ 3 స్టార్ 5 స్టార్ అనేది మెయిన్ థింగ్ వచ్చేసి ఎవరే తీసుకోవాలి. ఇక్కడ మనం దో ఇట్సే 30,000 లోపైనా సరే కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు చాలామంది, ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు కిరాణా షాప్స్ ఉంటాయి, వాళ్ళు ఏంటంటే ఒక బిల్లింగ్ కౌంటర్ ఉంది, చిన్న కౌంటర్.
అది లెస్ దాన్ 75 స్క్వేర్ ఫీట్ ఉంటుంది ఆ కౌంటర్, అందులో పెట్టుకోవాలి. షాప్లో కానీ లేకపోతే స్మాల్ క్యాబిన్స్లో కానీ మీరు ఏసీ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ కేటగిరీ, అందులో నేను ఒకటి చెప్తాను. అండ్ సెకండ్ కేటగిరీ వచ్చేసి మీకు లెస్ దాన్ 110 స్క్వేర్ ఫీట్ మీ రూమ్ సైజ్ మీరే తీసుకోవాలనేది చెప్తాను. థర్డ్ కేటగిరీ 110 కంటే ఎక్కువ ఉంది పెద్ద సైజ్ రూము మీరే తీసుకోవాలని థర్డ్ కేటగిరీలో మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కేటగిరీ అంటే మీది ఒకవేళ షాప్ కానీ స్మాల్ క్యాబిన్ కానీ ఒక ఏసీ పర్చేస్ చేయాలంటే మీరు ఇంకేం ఆలోచించకుండా డైకిన్ 0.8 టన్ అయితే ఉంటుంది అనమాట. సో దో ఇట్స్ ఏ స్మాల్ క్యాబిన్ కానీ షాప్ కానీ అది లెస్ దాన్ 80 స్క్వేర్ ఫీట్ ఉంటేనే ఇప్పుడు నేను చెప్పే ఏసీ కన్సిడర్ చేయాలి. 80 స్క్వేర్ ఫీట్కి ఎబోవ్ ఉందనుకోండి, దెన్ మళ్ళీ మీరు 110కి వెళ్ళాలి. 80 లోపల ఉంటే మాత్రం ఈ డైకిన్ 0.8ది ఇది నాన్ ఇన్వర్టర్ మోడల్ అనమాట. స్టిల్ మీరు కన్సిడర్ చేయొచ్చు ఆ సైజ్కి. నాన్ ఇన్వర్టర్ మోడల్ 0.8 అండ్ 3 స్టార్ అయితే ఉంటుంది. చాలా మంచి ఏసీ డైకిన్. ఇది 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు PM 2.5 ఫిల్టర్తో వస్తుంది. బెటర్ ఎయిర్ అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ కూలింగ్ కెపాసిటీ మనకి 2800 వాట్స్ ఉంటుంది. మంచి కూలింగ్ కెపాసిటీ, చాలా బెటర్. మీకు 0.8 టన్ అంటే 0.8 టన్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. మీకు బెటర్ ఎయిర్ త్రో కానీ మీకు ఇందులో కొండ ఎయిర్ ఫ్లో అని ఒక ఫీచర్ ఉంటుంది. మనిషి మీదకి రాకుండా రూమ్ అంతా స్ప్రెడ్ అయ్యి కూల్ అవ్వడానికి. అండ్ చాలా ఫీచర్స్ ఉంటాయి ఇందులో చెప్పుకుంటూ పోతే. అండ్ ఎయిర్ త్రో మాత్రం చాలా సాలిడ్గా ఉంటుంది, మీకు చాలా బెటర్గా అయితే ఉంటుంది. అండ్ కాకపోతే ఓన్లీ 2 వేస్ ఫింగ్ ఉంటుంది. అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు, వీళ్ళు ఇచ్చే ప్రైస్కి అంతకుమించి మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అసలు దీని ప్రైస్ ఎంత అన్నా అంటే మాత్రం 26,000. తక్కువ ప్రైస్లో క్యాబిన్లో కావాలనుకుంటే డైకిన్ లాంటి బ్రాండ్ నుంచి 26,000కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బై. 100% తీసుకోవచ్చు. వారంటీ ఒకటి ఏంటంటే డైకిన్ బడ్జెట్ కాన్షియస్ కాబట్టి వీళ్ళు బడ్జెట్లో కాబట్టి 1 ఇయర్ ప్రొడక్ట్ వారంటీ, 5 ఇయర్స్ కంప్రెసర్ మీద ఇస్తున్నారు. పీసీబీ మీద సపరేట్ వారంటీ ఏమి ఉండదు, 1 ఇయర్ వారంటీ మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. లేదన్నా మాది షాపో క్యాబినో కాదు, మాది బెడ్రూమే, బట్ 110 స్క్వేర్ ఫీట్ లోపల అంటే మాది 10/10 రూము లేదా 9/10 రూము, 9/9 రూము, 10/11 రూమ్ అయినా సరే ఇప్పుడు నేను చెప్పే ఏసీస్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ 2 ఏసీస్ ఉంటాయి. సో 1 బై 1 మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నా సజెషన్ వచ్చేసి ఇక్కడ మీకు గోడ్రేజ్ నుంచి 110 3 స్టార్ ఏసీ అనమాట. ఇది మీకు 29,000 ఉంటుంది ప్రైస్, బట్ యాక్చువల్గా మీకు కార్డ్ ఆఫర్ రైట్ మేము పర్చేజ్ చేసినప్పుడైతే మాకు అరౌండ్ 27,000 26,500 అయితే పడింది. సో ఆ ప్రైస్ రేంజ్కి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అవుతుంది బికాస్ ఆఫ్ బ్రాండింగ్ అండ్ రిమైనింగ్ థింగ్స్ అయితే ఉన్నాయి. నేను మీకు ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లీ ఇది ఇన్వర్టర్ ఏసీ. సో దట్ మీకు బెనిఫిట్ ఏంటంటే తక్కువ పవర్ బిల్ వస్తుంది, స్టేబుల్ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది. దాంతోపాటు మనకి యాంటీ డస్ట్ ఫిల్టర్ ఇందులో ప్రొవైడ్ చేశారు. 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. అండ్ కూలింగ్ కెపాసిటీ కూడా చాలా బెటర్ అయితే ఇచ్చారు. 3300 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. బెటర్ కూలింగ్ ఉంటుంది. 1 టన్ అంటే మీకు అరౌండ్ 0.98 టన్ వరకు అయితే మీకు కూలింగ్ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. అండ్ నాయిస్ వచ్చేసి అరౌండ్ 33 dB అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. రియల్ టైంలో కొంచెం మీకు పెరుగుతుంది, అదైతే మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తాను చూడవచ్చు. అండ్ 2 వేస్ స్వింగ్ ఉంటుంది. చెప్పాను కదా బడ్జెట్ కాన్షియస్. ఈ ప్రైస్ రేంజ్లో మనం ఎక్కువగా 4 వేస్ స్వింగ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. 100% 30,000 లోపల మళ్ళీ కార్డ్ ఆఫర్స్తో 26-27 వస్తుంది కాబట్టి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఇందులో మనకి 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు. 5 ఇయర్స్ ఈ ప్రోడక్ట్లో ఏది ఖరాబ్ అయినా సరే మాది పూచి అని చెప్పేసి అయితే గోడ్రేజ్ వాళ్ళు అయితే మనకి ఆ వారంటీ అయితే ఇస్తున్నారు. 10 ఇయర్స్ కంప్రెసర్ మీద ఇస్తున్నారు. సో ఓవరాల్గా మా బడ్జెట్ అండర్ 30,000 మాకు 110 స్క్వేర్ ఫీట్ రూమ్ మాకు ఒక మంచి ఏసీ చెప్పు. ఖచ్చితంగా అది ఎంత తక్కువ పాసిబుల్ అయితే అంత తక్కువ ప్రైస్లో రావాలనుకునే వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఆఫర్లలో మీకు బిలో 25 రావచ్చు. నేను కొన్నప్పుడైతే నాకు 27,000 అయితే పడింది. మంచి కూలింగ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ బాగానే ఉంటుంది. ఆ ప్రైస్ రేంజ్ ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు లెస్ దాన్ 110 స్క్వేర్ ఫీట్ రూమే, బట్ ఈ గోద్రేజ్లు హెయిర్లు ఇవన్నీ మాకొద్దు అని అనుకుంటే మాత్రం నేను వేరే ఆప్షన్ చెప్తాను. బట్ గుర్తుపెట్టుకోండి ఈ బడ్జెట్లో హెయిర్ కూడా వస్తుంది 110 మోడల్. సో హెయిర్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. హెయిర్కి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సేమ్ ఆల్మోస్ట్ సేమ్ ఫీచర్స్తో వస్తుంది. వాళ్ళు కాంప్రహెన్సివ్ వారంటీ అనేది యాడ్ ఆన్ వారంటీ ఇస్తున్నారు. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. మన హెయిర్ 1.5 టన్ 5 స్టార్ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. అది హెవీ డ్యూటీ మోడల్. సేమ్ మోడలే మనకి తక్కువ అంటే సేమ్ మోడల్లోనే మీకు 110 కెపాసిటీతో వస్తుంది. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. మీరు హెయిర్ ఆర్ గోద్రేజ్ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. తక్కువ ప్రైస్కి ఏదో వస్తే తీసుకోండి. మోస్ట్లీ గోద్రేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి బికాస్ ఆఫ్ కూలింగ్ కెపాసిటీ అండ్ 5 ఇయర్స్ కాంప్రహెన్సివ్ వారంటీ డైరెక్ట్గా వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు. లేదు మాది లెస్ దాన్ 110 స్క్వేర్ ఫీట్ రూమ్ అన్న, నువ్వు 30,000 చెప్పావు కదా, కొంచెం నేను 31,000 32,000 నేను పెట్టుకోగలుగుతా. నాకు ఆల్ టైమ్ బెస్ట్ ఏమైనా ఉందా? ఈ గోద్రేజ్లు హెయిర్లు టీసీఎల్లు హైసెన్స్లు ఇవన్నీ కాదు, నాకు బెటర్ బ్రాండ్ కావాలి. 1,000 రూపాయల్లో నాకు పోయేది ఏం లేదండి. నేను ఎప్పుడు అట్లాంటి పర్సనే. ఎప్పుడు 30,000 ఇవి రెండు చెప్పి నేను వదిలేయచ్చు. బట్ ఒక్క 1,000 రూపాయల్లో కార్డ్ ఆఫర్తో కలిపి అది 31,000కి రైట్లో నేను వీడియో చేసే టైంకి వస్తుంది. రేపు సేల్లో ఆఫర్లు ఇవన్నీ ఉంటే మీకు 30,000 బిలోలో ఈ ఏసీ కూడా రావచ్చు. అందుకని మీరు మిస్ అవ్వకూడదని ఈ ఏసీ చెప్తున్నాను.
ఇఫ్ పాసిబుల్ ఈ బడ్జెట్ పెట్టగలిగితే 31కి వస్తే 31 లేదా 30కి వస్తే 30 మీరు పెట్టగలిగితే దిస్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. 100% మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. హిటాచి 110 3 స్టార్ ఏసీ అనమాట. ఇది రెగ్యులర్ ప్రైస్ 32,000, బట్ రైట్ నో వీడియో షూట్ చేసేటప్పుడు అరౌండ్ 31,000 30,000కి వస్తుంది. కొన్ని డేస్ బ్యాక్ మన డివిజన్లో కూడా పోస్ట్ చేసాం, 29,000 కూడా వచ్చింది. సో ప్రైసెస్ వేరీ అవుతా ఉంటే ఒకసారి క్లిక్ చేసి చెక్ చేయండి. ఫస్ట్ ప్రయారిటీ ఈ హిటాచీకి ఇవ్వండి. లెస్ దాన్ 30,000 వస్తే 31 అయినా సరే పెట్టవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏసీ. ఎందుకని మాట్లాడితే ఫస్ట్లీ ఇన్వర్టర్ కంప్రెసర్, ప్రీమియం బ్రాండ్. డైకిన్, హిటాచి అనేది ఎల్జీ, సామ్సంగ్, పానాసోనిక్ అంటే తోపు బ్రాండ్స్, ప్రీమియం బ్రాండ్స్ అనమాట ఇవి. అల్లాటప్ప లోకల్ బ్రాండ్స్ అయితే కాదు. అండ్ దాంతోపాటు 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. అండ్ కూలింగ్ కెపాసిటీ వచ్చేసి మీకు 3,450 వాట్స్ పర్ఫెక్ట్ 110 కెపాసిటీతో వస్తుంది అనమాట మీకు ఇది. దానివల్ల మీకు బెటర్ కూలింగ్ అయితే ఉంటుంది. హిటాచి అంటే మీకు తెలిసిందే, హిటాచి డైకిన్ స్ట్రాంగ్ కూలింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది. ఎక్కడ వీళ్ళు కూలింగ్ కానీ ఎయిర్ త్రోలో కానీ కాంప్రమైజ్ అవ్వరు. ఒక ఏసీ అంటే మనకి ఏంటి, కూలింగ్ అనేది ఇంపార్టెంట్. అది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అది ప్రొవైడ్ చేసినప్పుడు మిగతాయి చిన్న చిన్న విషయాలు పెద్ద పట్టించుకోవద్దు. బట్ వాస్తవానికి ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన అన్నిటికంటే మీరు ఎక్స్ట్రా పెట్టే 1000 రూపాయలు ఎందుకు వర్త్ అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఇందులో ఐస్ క్లీన్ టెక్నాలజీ ఉంటుంది, అన్నింటిలో క్లీన్ టెక్నాలజీ ఉంటుంది. ఇందులో కూడా యాంటీ డస్ట్ ఫిల్టర్స్ ఉంటాయి. అండ్ గుడ్ థింగ్ ఏంటంటే 4 వే స్వింగ్ ఇస్తున్నారు. ఎక్స్ట్రా మీరు 1000 పెడుతున్నారు కదా, ఆ 1000లో మీకు 4 వే స్వింగ్ వస్తుంది. 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఫ్రమ్ ప్రీమియం బ్రాండ్ లైక్ హిటాచి నుంచి మనకి 5 years కాంప్రహెన్సివ్ వారంటీ వస్తుంది. అండ్ కూలింగ్ కెపాసిటీలో మీరు గోద్రేజ్తో కంపేర్ చేస్తే 150 వాట్స్ ఎక్కువ కూలింగ్ కెపాసిటీ వస్తుంది. ఈ మూడింటి కోసం మనం ఆ 1000-2000 రూపాయలు ఎక్కువ పెడుతున్నాం. అది పెట్టుకోగలిగితే దీస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్. ఖచ్చితంగా మీరు 110 స్క్వేర్ ఫీట్ లోపల ఉంటే మాత్రం మోస్ట్ ప్రిఫరెన్స్ హిటాచికి ఇవ్వండి, ఆ తర్వాతకి గోద్రేజ్ హైయర్కి ఇవ్వండి. ఇప్పుడు అసలు కథ వచ్చింది అన్న, మాది నువ్వు చెప్పినట్టుగా 110 కాదే 120 స్క్వేర్ ఫీట్, అంటే 11/11 రూమో 11/12 రూమో ఇట్లా 120 కంటే ఎక్కువ అన్న. మరి నేనేం చేయాలంటే, నేను ఇక్కడ ఏ ఏసీ సజెస్ట్ చేయట్లేదు. బెస్ట్ 1.5 టన్ 3 స్టార్ ఏసీస్ గురించి ఒక వీడియో చేశాను. థంబ్నెయిల్ ఇలా ఉంటుంది, ఎండాకాలం మాత్రమే వాడే వాళ్ళకి అని చెప్పేసి. ఆ వీడియోలో నేను క్లియర్ రికమెండేషన్స్ ఇచ్చాను, హిటాచి ఆర్ డైకిన్ అని చెప్పేసి. అండ్ స్మార్ట్ కావాలనుకుంటే పానాసోనిక్ అని చెప్పేసి. ఆ మూడింటి లింక్స్ ఇక్కడ ఇస్తున్నాను. ఫస్ట్ ప్రయారిటీ హిటాచికి ఇవ్వండి, తర్వాతకి డైకిన్కి ఇవ్వండి. లేదు మీరు స్మార్టే కావాలనుకుంటే పానాసోనిక్ ఇవ్వండి. సింగిల్ క్లిక్లో చెప్పేస్తున్నాను ఇక్కడ. లేదు డీటెయిల్గా చూస్తుంటే ఆ వీడియో చూడండి, ఆ వీడియోలో క్లారిటీ ఉంటుంది. ఎందుకు ఇక్కడ చెప్పట్లేదంటే ఇది 30,000 వీడియో. 30,000లో పర్ఫెక్ట్ ఏది అవైలబుల్గా లేదు. ఒక గోద్రేజ్ మోడల్ ఒకటి మనకి 1.5 టన్ 30,000 లోపల అవైలబుల్గా ఉంది. బట్ ఏదైతే నేను చెప్పిన 1.5 టన్ 3 స్టార్ హిటాచి కానీ హెయిర్ కానీ పానాసోనిక్ కానీ 37,000 వాటి ప్రైస్ అయినప్పటికీ కార్డ్ ఆఫర్ తోటి, కూపన్ ఆఫర్ తోటి ఎప్పుడు అమెజాన్లో 31-32,000కి వస్తుంది, 32,000కి వస్తుంది. 32,500 పెట్టగలిగితే దోస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్ రైట్. ఎందుకు గోద్రేజ్ వీటికి వెళ్ళాలి ఒక 2,000 కోసం గుర్తుపడి మనం. సర్వీస్, బ్రాండ్ వాల్యూ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు నా సజెషన్ 2-3 వేలు ఎక్స్ట్రా అయినా మంచి బ్రాండ్కి, మంచి సర్వీస్ ఉన్నదానికి, మంచి కూలింగ్ ఉన్నదానికి వెళ్దాం అనేది నా సజెషన్. సో బెటర్ ఆ వీడియో చూడండి, హిటాచి ఆర్ డైకిన్ తీసుకోండి. లెస్ దాన్ 110లో కూడా హిటాచికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. మరి మీది చిన్న రూమ్ అనుకుంటే మాత్రం, క్యాబిన్ అయితే మాత్రం డైకిన్ పాయింటెడ్ తీసుకుని. ఒక క్లారిటీ వచ్చింది కదా. ఈ వీడియోలో మీకు ఎక్కడైనా నేను యూస్ఫుల్ అనిపించాను మీ ఇంట్లోకి ఏసీ తీసుకోవడానికి, అన్న నాకు యూస్ఫుల్ అనిపించాడు, ఈ వీడియోతో నాకు క్లారిటీ వచ్చిందని అనిపిస్తే మాత్రం నా కోసం ఒక సింగిల్ కామెంట్, ఎనీథింగ్ రిలేటెడ్ టు వీడియో ఆర్ ఛానల్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, మీకేమనిపించింది ఈ వీడియో చూస్తే అనేది నా కోసం ఒక్క నిమిషం ఇప్పుడు టైం కేటాయించి ఒక కామెంట్ చేయండి. అండ్ వీలైతే ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళకి చాలామందికి సెర్చ్ కొట్టినప్పుడు మన వీడియో టాప్లో వస్తుంది. ఎందుకంటే ఎంగేజింగ్లో ఉంటుంది, చాలామంది చూస్తున్నారు, ఇంత ఎండ్ వరకు చూస్తున్నారు, ఇలా కామెంట్ చేస్తున్నారంటే యూట్యూబ్ వీడియో దమ్ముంది అని చెప్పేసి నలుగురికి, ఇంకో 4 కొత్త వాళ్ళకి చూపిస్తుందన్నమాట. అందుకని తప్పితే అంతకు మించి నాకు ₹1 లాభం మీరు కామెంట్ చేయడం వల్ల కానీ, లైక్ చేయడం వల్ల కానీ నాకు డబ్బులు ఏమి రావు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఉపయోగపడాలని అనుకుంటే మాత్రం ప్లీజ్ కామెంట్. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.